హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు అదిరిపోయే డిష్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? ఈ మధ్య ఎక్కడ చూసినా పికిల్స్ అనే వినిపిస్తుంది కదా. అందులో నేను చేయబోయేది ఏంటంటే చికెన్ పచ్చడి. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ తీసుకున్నాను. ఇది ఒకసారి కడిగి ఒక బౌల్లో వేసుకొని పసుపు ఉప్పు వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న చికెన్ ని అందులో వేసుకోవాలి. వెంటనే కలపొద్దు, ఎందుకంటే కడాయికి పట్టుకుంటుంది. చూసారా, ఇక్కడ నేను వెంటనే కలిపేసరికి ఎలా పట్టుకుంటుందో కడాయికి. అందుకే ఒక 10 minutes అయ్యాక వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట చికెన్ నుంచి. వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ఈ రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత అదే స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానని చెప్పా కదా, దానికి ఇప్పుడు ఒక 300 ml ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక చికెన్ ముక్కల్ని అందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. ఇవి కాలే అంతలోపు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందాం. నేను ఎప్పుడు నాన్ వెజ్ వండినా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచి వేస్తాను. దీనివల్ల టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. గోల్డెన్ కలర్ వచ్చిన చికెన్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. అదే వేడిగా ఉన్న నూనెలో మనం దంచుకొని ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని ఇక్కడ ఒక కప్పు కారం తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ల గరం మసాలా, అలాగే 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకున్న చికెన్ ని తీసుకొని అందులో వేసేయాలి. చికెన్ ని ఒక 5 to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం అనేది కొంచెం చికెన్ కి మంచిగా పట్టుకోవాలి కాబట్టి ఒక 10 minutes వరకు స్టవ్ పైనే ఉంచాలి మీడియం ఫ్లేమ్ లో. ఒక 2 minutes తర్వాత ఇలా పొంగు వస్తుంది. చూడండి, ఇక్కడ పొంగు వస్తుంది కదా, ఈ పొంగు వచ్చే వరకు ఉంచి దింపేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అండ్ సాఫ్ట్ చికెన్ పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలో కలిపి తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. డైలీ ఇదే తినాలి అనిపిస్తుంది నాకు ఇంట్లో ఉంటే మాత్రం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. చూసారా, ఇక్కడ పీస్ ఎంత సాఫ్ట్గా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.